హాయ్ మామ్. ఒక్క నిమిషం అభి, మీ ముగ్గురితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతాను. రేయ్, కాన్ఫరెన్స్ కాల్ రా, ఒక్కొక్కరు మాట్లాడండి. నేను బానే ఉన్నాను, మీ ముగ్గురు ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడరేంటి? రేయ్, ఎవరో ఒకరు మాట్లాడరా. నువ్వే కదరా ఒక్కొక్కరిని మాట్లాడమన్నావు. నువ్వు మాట్లాడతావని నేను అనుకున్నా. జయగాడు మాట్లాడతా నేను అనుకున్నాను. మందు తాగుతూ ఆడేలా మాట్లాడతాడు. అబ్బి చేతు, నువ్వు మందు తాగుతున్నావా? అది అంటే నువ్వు అనుకునే మందు కాదు మమ్మీ, దగ్గు మందు. అవునవును, దగ్గుమందే. తగ్గాల్సింది ఆడిబే. చేతుకి దగ్గైతే నువ్వెందుకు దగ్గుతున్నావు సిద్? ఆడు సిగరెట్ కాలుస్తున్నాడు కదా. సారీ మమ్మీ. చూడండి, మీ ముగ్గురు అక్కడ ఏం చేస్తున్నారో నేను ఆ మాత్రం ఊహించుకోగలను. ఏం చేసినా లిమిట్, ఓకే? మాట్లాడరేంటి? అబ్బా చేతు, మీకేమైనా డబ్బులు అవసరం అయితే చెప్పండి, నేను పంపిస్తాను. అక్కర్లేదు మమ్మీ, నీకు కావాలంటే నేనే $10,000 పంపిస్తాను. $10,000? నీకెక్కడివి? అది కెసినోలో లాటరీ తగిలింది మమ్మీ. అంటే క్యాసినో కూడా వెళ్తున్నారా? అది సైట్ సీయింగ్ కోసం వెళ్ళాం మమ్మీ. చూడ్డానికా ఆడ్డానికా? కెసినోకి సైట్ సీయింగ్ వెళ్ళటమేట్రా. మాట్లాడరేంటి? అంటే చేయి అబద్ధం చెప్తున్నాడు మమ్మీ. నిజానికి నేను రాత్రి మా ముగ్గురికి ఆ డబ్బు దొరికింది. అవునా? అవును మామ్, నేను పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం అన్నాను, వీళ్ళిద్దరు కాదన్నారు. సో మనీ సేఫ్ గా లాకర్ లో పెట్టాం మామ్. నీకు నిజం చెప్తే నువ్వు కూడా అదే చేయమంటావని వీళ్ళిద్దరు నీకు అబద్ధం చెప్పారు మామ్. సరే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళిద్దరినీ సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నీదే. డోంట్ వరీ మామ్, నేను ఉన్నాను కదా. ఓకే, టేక్ కేర్, బాయ్. బాయ్ మామ్. అబ్బి, నువ్వు జీనియస్ విరా. అమ్మతో ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు, అమ్మకి ఒక్క మాట కూడా నిజమో తెలియలేదు. యు గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ. అందుకే ఎప్పుడు నిజం చెప్పేవాడిని మంచివాడు అంటారు, ఎప్పుడు అబద్ధం చెప్పేవాడిని చెడ్డోడు అంటారు, ఎప్పుడు ఏం చెప్పాలో తెలుసునోని తెలివైన వాడు అంటారు, ఎప్పుడు ఏం చెప్పనోని మూగోడు అంటారు. అసలు అసలు ఇదంతా నీ వల్ల. కాలింగ్ బిల్ అలా సైకిల్ బిల్ లా కొట్టాడంటే ఖచ్చితంగా బోస్గడ వింటాడు రా. రేయ్, ఆడ అసలుకే ఆవలిస్తే అన్నం మెతుకులు లెక్క పెట్టారు. నువ్వు కారులో మళ్ళీ నోట్ జారావనుకో, డోర్ నుంచి బయటతో వేస్తాను. రాత్రి మీరు చేసింది ఏం బాలేదు సార్. మేమేం చేసాం? ఏం చేశారు మీకు తెలీదా? లేదా నాకు తెలియదు అనుకున్నారా? మాఫియా డాన్ మైకేల్ గారు తమ్ముడు జాక్సన్ ఎవరో గొంతుకొచ్చి చంపేశారంట. ఆ విషయం టీవీలో పేపర్లో వచ్చింది, కానీ మీ విషయమే ఎక్కడ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మీరు మహా ముదుర్లు కదా. ఓ విషయం చెప్పండి సార్. వాట్? రాత్రి బాగా వర్కౌట్ అయిందా? చాలా గట్టిగా వర్కౌట్ అయింది. ఏ కంట్రీ సార్? $US. ఈ డాలర్స్ కూడా ఏంటండి బాబు? మీరు రాత్రి ఏ కంట్రీ అమ్మాయితో ఎంజాయ్ చేశారని అడుగుతున్నాను. ఓహో, డాటర్స్ అనబై డాలర్స్ అన్నారనమాట. యు మీన్ అమెరికన్ డాటర్. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. రాత్రి మీకోసం వెతికి వెతికి చికాకు పుట్టి ఇంటికి వెళ్ళిపోయారు సార్. కనీసం ఫోన్ అని చేయొచ్చు కదా. చేసాం, కాకపోతే ఆ ఫోన్ ఇప్పుడు వచ్చినట్టుంది. డోగు బాగుంది కానీ డోగు వచ్చేలా ఉంది సార్. హలో సుజీ, ఐఎమ్ బిజీ. పెట్టనా? ఓ ఫోనా? ఏంటి సార్, కుడిచే దురదగా ఉందా? అవును, అదృష్టం సార్, డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. కరెక్టే. చిన్న డౌట్, ముందు డబ్బొచ్చి తర్వాత దురదేసే అవకాశం ఏమన్నా ఉందా? ఆ విషయంలో నాకు అంత క్లారిటీ లేదు చైతన్య గారు, నన్ను వదిలేయండి. ఓహో, కుడి చెయ్యే కాదు, ఎడం చెయ్యి కుడికాలు కూడా దొరదగానే ఉంది బోసు. గజ్జల్లో కూడా పెడుతుందా? అయితే దాన్ని గజ్జి అంటారు. ఓ షిట్, ఏదో ఆ ఫ్లోలో వచ్చేసిందా? లేదండి, కరెక్ట్ గానే చెప్పాను. మంచి డాక్టర్ చూపించుకొని బాగుపడతారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వే చెప్పు. స్కూబా డైవింగ్. వద్దు బోసు, ఏ? వాడికేమో నీళ్ళంటే భయం, వీడికేమో చేపలంటే భయం. మరి మీకేమంటే భయం? ఐ జస్ట్ హేట్ స్కూబా డైవింగ్ బోసు. ఓ, ఎవరు అమ్మాయి సార్? ఎక్కడ? అక్కడ. ఎవరో కాదు, నిన్న రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్ లో కనిపించిన అమ్మాయే. బోసు బోసు కారాపు అనుకున్నాను సార్. ఇంకా ఎంత టైం పడుతుంది? 1 hour మ్యామ్. హాయ్. అభి రైట్? యా. హాయ్. స్ట్రైట్ గా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. స్కూబా డైవింగ్. మీరు ఎక్కడికేనా? యా. ఓ వండర్ఫుల్. యా యా యా. ఆర్తి, నిన్న మీరు ఒంటరిగానే కనిపించారు, ఈ రోజు కూడా ఒంటరిగానే వెళ్తున్నారు. వాట్స్ ద రీజన్? సేమ్ ఓల్డ్ స్టోరీ. మమ్మీ డాడీ ఒక సంబంధం చూశారు, నాకు నచ్చలేదు. జంప్. ఇండియాలో అయితే వెతికి పట్టుకుంటారేమో అని బ్యాంకాక్ వచ్చేసాను. అంతేనండి, పెళ్లి ఇష్టం లేని అందరూ బ్యాంకాక్ వచ్చేస్తారు. అయితే ఇండియాకి వెళ్ళరా? ఆఫ్ కోర్స్ ఐ విల్. డబ్బులు అయిపోయినా, వీసా ఎక్స్పైర్ అయిపోయినా వెళ్ళక తప్పదు కదా.
సరే అండి, ఇంతకు మనం ఎక్కడికి వెళ్ళాలి? స్కూబా డైవింగ్. We had so much fun, right? యా. Okay, then bye. ఉండండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆహా, నా కార్ వచ్చింది. మీ లక్కీ నంబర్ 9 అండి? ఆ? మీ కార్ నంబర్ చాలా బాగుందండి. ఆ? ఆహా. నా ఫోన్ నంబర్ కూడా చాలా బాగుంటుంది. బాగా క్యాచ్ చేశారు. ఓకే, 088 99 అభి 11 రారా రే. 99. వస్తున్నా ఉండు బే. ఓకే, బాయ్. నా నంబర్ తీసుకోరా. నంబర్ ఎలాగో మీరు ఫోన్ చేస్తారు కదా. ఓకే, బాయ్ అండి. సిద్ధార్థ గారు, ఆ? చైతన్య గారికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ? అభి గారికి ఆర్తితో దరిదాపుగా మ్యాచ్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇక మిగిలింది మీరు. ఆ. మీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? ఎందుకు అనిపించదు? కాకపోతే పగలేప్పుడు అనిపించదు. నాట్ అయిపోయారు మాట. అది సరే బోసు, అసలు నీకు ఇంతవరకు పెళ్ళైందా? లేదు సార్. మరి భోజనం అది ఎక్కడ పెడితే అక్కడే సార్. ఎక్కడ పెడితే అక్కడే సార్. 1 minute. హలో సుజీ, ఐఎమ్ బిజీ. వాట్? నీ పెట్టి కూడా కనపట్లేదా? అయితే అర్జెంట్ గూగుల్లో సెర్చ్ చేసి దొరికేస్తుంది. సూజీ ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? కాదు సార్, నేనే ఆమె బాయ్ ఫ్రెండ్. సరే, హోటల్ పోనీమంటారా సార్? ఈ ఏరియాలో విల్లలన్నీ చాలా బాగున్నాయి బోసు. అవును సార్, చాలా రిచ్ ఏరియా. అవును, ఏదైనా మంచి విల్లాకి పోని. ఎందుకు సార్? చూడటానికే? కాదు, వాడటానికి. చాలా డబ్బులు అడుగుతారు సార్. అయితే వద్దులే. పర్లేదు, నువ్వు పోని. అంత డబ్బు మీకెక్కడ సార్? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ఏదో ఒకటి చెప్పండి సార్. మాఫియా డాన్ మైకేల్ బ్రదర్ దగ్గర కొట్టేసాను నేను రాత్రి. ఏది? మాఫియా డాన్ మైకేల్ బ్రదర్ దగ్గర? నాకు తెలుసు సార్ మీరు అబద్ధం చెప్తారని. ఈ జఫా గడికి ఇలా అర్థమైందా? Chillin' with the millions in my dominion. I once was broke, you had a different opinion. Now you can't believe the dream that I'm living in. Too much dough, too much cash flow, more money than you could ever blow.
మాట్లాడిపోయేనే గర్వమే తెలియని ప్రేమించే హృదయమే డబ్బులో మునిగిన ఫ్రెండ్షిప్ నే బతికిపోవే ప్రేమనే వెతుకుతాం ప్రతి దిక్కును తరుముతూ అందని వాళ్ళం దాటాలైనా ఊగని వాళ్ళం ఎత్తులో అరులో మణి మౌంటైన్స్ అంతటోళం All my people on the north side, all my people on the west side. One day no millionaire మారుదాం వేగంలో మేమలే మారుదాం overnight stardom మనదిరా లైఫ్ అంతా ఓవర్టేక్ చెయ్యరా రేంజ్ మార్చి బెంజ్లోకి జంప్ చేస్తూ